అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం 14వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మల్లా కోటేశ్వరరావు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహానేత టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పెనుమెస్న శ్రీనివాసరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయం వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. మధ్యాహ్నం భక్తులందరికీ అన్న వితరణ ఏర్పాటు చేశామన్నారు. పునాది అయినటువంటి మల్లా కోటేశ్వరరావు వారికి నేను ప్రతి సంవత్సరం ఘనంగా ఆలయ ధర్మకర్తగా ఆయన నిర్వర్తిస్తూ వచ్చారు. అలాగే ఇక మీదట కూడా జరిగేటువంటి ప్రతి సంవత్సరం జరిగేటువంటి వార్షికోత్సవాల్లో ఎంతకన్నా ఘనంగా ముందుకు తీసుకెళ్ళగలగాలైనా ఆయనతో పాటు ఆయన పిల్లలు కూడా ఈ వార్షికోత్సవాల్లో పాల్పంచుకుని ఈ తదనంతరం కూడా వాళ్ళ ధర్మకర్తలుగా ఉండి ఈ టెంపుల్ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ భాగంలో మరొక 20 టీములతోటి కోలాటాలు, భక్తి భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనేకమైనటువంటి ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా కూడా నిర్వర్తించడం జరుగుతున్నది. ఇందులో ఈ ఆరిపాక పంచాయతీ ఒకటే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ టెంపుల్ వార్షికోత్సవాలు పాల్గొని ఆ బాబా గారి ఆశీస్సుల్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి బాబా గారు ఆశ నెలవేళ్ళ కూడా వాళ్ళందరికీ కూడా అందించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ టెంపుల్ అభివృద్ధి కోసం ఇంకా పాటుపడాలి. దానికి నాకు సాయశక్తుల నేను కూడా ఎంత వీలైతే అంతవరకు నా సహాయాలు అందిస్తాను. సేవా కార్యక్రమాలు కూడా నేను పాల్గొంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని ఆశిస్తూ మరి ఈరోజు ఈ పర్వదినాన్న మరి ఆరిపాకలో ఉన్నటువంటి శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయాన్ని దర్శించుకోవడం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి జరిగింది. నేను సుమారుగా ఒక 8 సంవత్సరాల నుంచి కూడా నేను ఏ సంవత్సరం మిస్ కాకుండా ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, మరి నాకు అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ పెద్దలకు, ముఖ్యంగా మల్లకోటి గారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి. ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత ప్రజల మీద, అందరి మీద కూడా ఉండి ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి అవకాశం నాకు కల్పించిన కమిటీ వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 13 సంవత్సరాల నుంచి దేవాలయం పూర్తి చేసుకొని వార్షికోత్సవం పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో మేము అడుగు పెట్టడం జరిగింది. ఒక కరోనా టైంలో సాధారణంగా జరిగింది తప్ప మిగతా అన్ని సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతిసారి కూడా 2-3 వేల మందితోటి అన్నసంతర్పణ జరుగుతుంది. కోలాటం పోటీలు కానీ, లేకపోతే వాలీబాల్ పోటీలు కానీ, లేడీస్ మామూలుగా పోటీలు కానీ రకరకాలుగా జరిగి మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, అన్ని కార్యక్రమాలతో పాటు ఈ 14 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. చేసిన దానికి ప్రజలు ఆదరిస్తున్నారు. తలాగా 10, 100, 50 నా డబ్బు అయితే చాలకపోతే ఎంతో కొంత పెడతామో తప్ప ప్రజలు ఇచ్చిన డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని అందరం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అప్పుడు సహకరించినటువంటి వెంకట్రావు గారు కానీ, ఆ రోజు బాబ్జీ గారు కానీ, లేకపోతే ఇలా శ్రీనివాసరాజు గారు కానీ, ఇతర పెద్దలందరూ అదీప్ గారు కానీ వారు సహాయ సహకారాలు చేసి దేవాలయం నిలబెట్టినందుకు దాన్ని కొనసాగించాలన్నది నా ఆశ. అది కొనసాగించడం జరుగుతుంది కూడా నేను భావిస్తూ, మాది ఆరిపాక గ్రామ పంచాయతీ. నేను షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ కాటాకి, గుడ్డవాడ కాటాకి, 2 కాటాలకి నేను డైరెక్టర్గా ఉండేవాడిని. సుమారుగా 5,000 టన్నుల వరకు కూడా ఈ 2 కాటాల నుంచి వెళ్తూ ఉండేది. కాకపోతే ఆ షుగర్ ఫ్యాక్టరీ టీము అంతా షిరిడీలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని చూడడం కోసం వెళ్ళాం. దానిలో పనిగా షిరిడీకి వెళ్తే ఆ షిరిడి అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఒక పూలదండను బయట విసిరేయడం జరిగింది. అది నాకు కుడిచేయి మీదుగా మెడలో పడి కుడిచేతి మీదుగా ఎలబడింది. కాబట్టి మన గ్రామంలో మనము చిన్న బాబా దేవాలయం కట్టుకుంటే తప్పే ఉందని ఆశయంతో వచ్చి ఇక్కడ అందరినీ సంప్రదించి ఇక్కడ దేవాలయం కట్టడం కోసం, నిర్మాణం చేయడం కోసం రైతుల నుంచి కమిటీ వేసి, కమిటీ ద్వారా మనిషి 150 కూడుకొని తద్వారా పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ సహాయ సహకారం తీసుకున్నాం. ఆ రోజైతే అదీప్ రాజు గారు యువజన అధ్యక్షులు, గండి బాబ్జీ గారు ఎమ్మెల్యే గారు,
చేశారు.